అసలు మోషే బ్రతుకుంటా కారణం ఎవరు? ఎందుకంటే జబ్బు పెట్టెలు పెట్టినప్పుడు మిరియామే ఆ తమ్ముడు వెనకాల వెళ్ళింది. పెట్టి ఎవరికి ఎక్కడికి వెళ్ళిపోద్దావు, నైల్ నదిలో కొట్టుకెళ్ళిపోద్దావు, మా తమ్ముడిని పెట్టిలో పెట్టేసి. ఎందుకంటే అప్పుడు ఫరో రాజు మగపిల్లలందరూ చంపేస్తున్నాడు, ఇజ్రాయెల్లో పుట్టిన మగపిల్లలందరూ. కాబట్టి మిరియాము వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఒక చిన్న బాక్స్ తయారు చేసి ఆ బాక్స్లో పెట్టి మిరియాం చెప్పి, అమ్మ మా తమ్ముడిని ఎవరైనా తీసుకుంటారో, అసలు ఆడు ఇటు కొట్టుకుపోతాను వెళ్ళంటే మిరియాం వెనకాలే వెళ్తుంది. అది రాజకుమార్తెకి దొరికిన తర్వాత మిరియాం వెనకొచ్చి, అమ్మ తమ్ముడి మంచి ప్లేస్ రాజకుమార్తెకి దొరికాడు, ఆమె తీసుకెళ్ళిపోయిందమ్మంటే మోషే తల్లి ఎంతో సంతోషపడుతుంది. అంత కాపాడిన మిరియాము మోషే మీద గునుక్కుంటుంది. ఒకసారి ఏమైపోయింది, పెదవులకి కుష్టు వచ్చింది. అందుకని అప్పుడు ఆమె గ్రహించింది, నా సేవకుడికి నేను ఏదన్నా పొరపాటు చేస్తే నేను శిక్షిస్తాను, నువ్వెవరో మాట్లాడతాకంటాడు. నేను వాళ్ళ అక్క లేదు, ఏమీ లేదు, ఆయన నేను అభిషేకించిన సభ. అందుకని ఎప్పుడైనా దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు దేవుని ఆత్మతో మాట్లాడుతున్నారు కాబట్టి మన జీవితాలను మనం మార్చుకోవాలి.